హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఫార్మసీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఫార్మసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ, దీంతో పాటు ఫుడ్ టెక్నాలజీ ఈ 4 కోర్సులకు సంబంధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా నిజంగా గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. మరి అసలు ఏంటి ఆ గుడ్ న్యూస్ అని చెప్పేసి చూసేద్దాం. సో, అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కదండీ! సో, ఎప్పుడు ఈ ఫార్మసీ కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఎన్నో నెలలయిపోయింది. మరైతే ఇన్ని నెలలు అయిపోతున్నా సరే ఎందుకు రాలేదని మనందరికీ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దీంతో పాటు ఏంటన్నట్లయితే మనకేంటంటే అఫీషియల్‌గా ఒక చాలా గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో, డేట్స్ కూడా ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ అంటే ఇవి మాక్సిమం ఈ డేట్‌లోనే ఉండబోతున్నాయని చెప్పేసి ఒక డేట్స్ కూడా మనకి రావడం అయితే జరిగింది. మరైతే ఏంటి అంతా కూడా మనం క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. సో, అంతకన్నా ముందేంటంటే చిన్న అనౌన్స్‌మెంట్ అయితే ఉంది. అది చూడ్డానికి ట్రై అయితే చేయండి. మరి ఇక్కడ చూసినట్లయితే ఫార్మసీ కళాశాలలకు జీవోలు విడుదల చేయాలి. ఓకే. ముందే పేపర్ ప్రకటన చిన్నది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత గుడ్ న్యూస్ ఏంటో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈనాడు డిజిటల్ అమరావతి పెండింగ్‌లో ఉన్న 38 ఫార్మసీ కళాశాలల జీవోలు విడుదల చేయాలని ఏపీ ప్రైవేట్ ఫార్మసీ కళాశాలల యాజమాన్యం సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ టీవీ నారాయణ, డాక్టర్ వై పద్మనారెడ్డి కోరారు. పద్మనాభరెడ్డి కోరారు. 90 కళాశాలకు సంబంధించి జీవోలు విడుదల చేయగా, మరో 38 కళాశాలల జీవోలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు ఆటంకం కలుగుతుంది. వెంటనే జీవోలు విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఆదివారం లేఖ రాశారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది కొంచెం పాత న్యూసే అండి. బట్ ఏంటంటే ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ వచ్చేసరికి మనకి ఏవైతే ఇవి 20 కాలేజీ అంటే 38 కాలేజెస్ మీకు అర్థమవుతుందా? 90 కాలేజీలు కదా! 128 కాలేజీల్లో 90 కాలేజీలకి పర్మిషన్ ఇచ్చారు. ఇక ఓకే. ఇంకా ఎన్ని కాలేజీలు మిగిలిపోయాయి? 38 కాలేజెస్‌కి పర్మిషన్స్ రాలేదు. ఫార్మసీ కౌన్సిల్ ఫార్మసీ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి. మరి ఇప్పుడు పర్మిషన్ రాకపోవడం వల్ల ఏమవుతుంది అనుకున్నట్లయితే మనకి ఆ పర్మిషన్ రాకపోవడంలో ఉండిపోయిన 38 కాలేజెస్‌లో గుడ్ న్యూస్ వచ్చేసరికి 20 కాలేజెస్‌కి అయితే పర్మిషన్ వచ్చేసింది. ఓకే. సో, 20 కాలేజెస్ అయితే వచ్చేసాయండి. ఇంకా ఎన్ని మిగిలిపోయాయి? 18 కాలేజెస్ మిగిలిపోయాయి. మరి 18 కాలేజెస్ కూడా పర్మిషన్ ఇంకొన్ని రోజులు, కొన్ని రోజులంటే కొన్ని రోజులు కాదండి. 4-5 డేస్. ఓకే. ఈ పరిధి గ్యాప్‌లో వచ్చేస్తది. ఒకవేళ ఇప్పుడే వచ్చేయొచ్చు. సో, రేపే వచ్చేయొచ్చు. ఎల్లుండైనా వచ్చేయొచ్చు. వచ్చేయచ్చు కదా అన్నట్టు, వచ్చేయచ్చు కదా అనంటే వచ్చిన వెంటనే మళ్ళీ ఇచ్చేత్తారా అంటే కాదు, కాదు ఇచ్చిర్రు. దానికి కూడా ఒక 2, 3 డేస్ ప్రాసెసింగ్ చేసుకొని డేట్స్‌ని అప్పుడు రిలీజ్ చేస్తారు. లేదు అనుకున్నట్లయితే ఈ అప్డేట్ వచ్చిందంటే మనకు ఒక 1 డే, 2 డే అయితే అవుతుంది కాబట్టి సో, ఇప్పటికే ఆ 18 కాలేజెస్ కూడా ఇచ్చేయొచ్చు. సో, ఏంటంటే 20 కాలేజ్‌కి అయితే కంప్లీట్ అయిపోయాయంటే ఇంకా మనం 38 దగ్గర ఆగిపోతున్నాం. 20 కంప్లీట్ అయిపోయాయి కాబట్టి 18 కాలేజెస్ మిగిలిపోయాయి. వీటికి కూడా పర్మిషన్ వస్తే ఇక నథింగ్. ఇక అసలు తిరిగే లేదు. డైరెక్ట్ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే వెళ్ళిపోదాం. సో, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి కొంతమంది నా మీద ఫైర్ అవుతున్నారు. నేనేం సీఎంని కాదు కదండీ! లేకపోతే నేను మీ విద్యాశాఖ మంత్రి గారితో బెస్ట్ ఫ్రెండ్ కూడా కాదు. సో, మరి నేను కూడా ఏం చేయడానికి ఏం లేదు. వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసి కౌన్సిలింగ్‌లో గైడెన్స్ ఇవ్వడం తప్పిస్తే, నా సొంతంగా నేనేం చేయడానికి నాకిక్కడ ఎలాంటి రైట్ కానివ్వండి, ఎలాంటి పర్మిషన్ గాని నాకు లేదు. మరి గుర్తుపెట్టుకున్నారు కదా! సో, ఇది ఫార్మసీకి సంబంధించి వచ్చిన ఒక గుడ్ అప్డేట్ అయితే మాత్రం. సో, ఇదే విధంగా ఫార్మసీకి సంబంధించి గైడెన్స్ అంతా కావాలనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. దీంతో పాటే ఎంతో ఇంపార్టెంట్‌గా ఫార్మసీకి సంబంధించి కట్ ఆఫ్ వీడియోస్, సో, బెస్ట్ కాలేజెస్ దీంతో పాటు ఒక పర్ఫెక్ట్ ప్లేలిస్ట్ డిజైన్ చేస్తాం. సో, ప్లేలిస్ట్‌లో ఏంటంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫార్మసీ కౌన్సిలింగ్ కోసం. ప్రీ ట్రైన్డ్ వీడియోస్ లాంటివన్నమాట. సో, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంతుంటే, బెస్ట్ కాలేజెస్ ఏంటి, ఫార్మా డి వర్సెస్ ఫార్మా బి, అదే మనకి బి ఫార్మసీ. సో, ఏది చదవడం బెటర్. సో, ఎంత ర్యాంక్ ఉంటే, ఎంత క్యాస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రీ సీట్ వస్తుంది, గవర్నమెంట్ సీట్ వస్తుంది అని చెప్పేసి క్లారిటీగా చెప్పడం జరిగింది. సో, అవన్నీ చూడడానికి ట్రై చేయండి. చూసిన తర్వాత మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే పొందుకునేది అవుతారు. ఓకే.
దీంతో పాటు ఇంకా మీకు ఫార్మసీకి సంబంధించి డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. వి వాంట్ ఫార్మసీ, వి వాంట్ ఫార్మసీ అని చెప్పి కామెంట్ చేసినట్లయితే అది రాదు కాబట్టి మీరేం చేయాలంటే డౌట్స్ని కామెంట్ చేయండి. సో అలాంటివి కామెంట్ చేయండి. ఏది నచ్చింది కామెంట్ చేసుకోండి. కామెంట్ అయితే ఏదేది సో కామెంట్ చేసుకోండి. కామెంట్ చేసి మీకు ఇంకా ఫార్మసీకి సంబంధించి ఇండివిజువల్ డౌట్స్ ఉన్నట్లయితే మన ఇన్స్టాగ్రామ్ కూడా లింక్ అయితే ఉంది కదా, ఇన్స్టాగ్రామ్కి వచ్చి డైరెక్ట్గా కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి మంచి గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ చెప్తాం కదా, నచ్చలు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.